ఆచార్య బేతబోలి ఆచార్య రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 41వ భాగం 29-25 7వ స్కంధంలోకి వచ్చాం. 7వ స్కంధం. శౌనకాది మహామునులారా, మా గురువు గారు వ్యాస మహర్షి తనకు నారదుడికి జరిగిన సంభాషణ రూపంగా మాయాశక్తిని మాయాస్వరూపాన్ని వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవి కూడా మీకు చెబుతా వినండి అంటూ సూతుడు కథ ప్రారంభించారు. సూర్యవంశ చంద్రవంశాల్లో ఎందరెందరు మహామహులు జన్మించారని, వాళ్ళంతా దేవీ భక్తి పారాయణులై తరించారని విన్నా. ఆ రెండు వంశాల చరిత్రలు సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది. దయచేసి వివరించమని జనమేజయుడు కోరితే వ్యాసుడు ఉపక్రమించారు. నారదుడి దక్షశాపం. జనమేజయ, విష్ణుమూర్తికి నాభి కమలం బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సుకు మహాదేవిని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించటానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టించాడు, కానీ మానవుణ్ణి సృష్టి చెయ్యటానికి మాత్రం అతడి శక్తి చాలల. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేష ప్రజానికాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనుక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దామనుకుని 7గురిని మానసపుత్రుడుగా ఆవిర్భవింపచేశాడు. ససజ్జ మానసాత్ పుత్రాం సప్త సంఖ్యాన్ ప్రజాపతి. మరీచి, అంగిరసుడు, అత్రి, వశిష్ఠ, పులహ, కరతు, పుంశ్చుడు అనేవి వెళ్ళపే. వీళ్ళు కాక మరో రోష సముద్రుడైన రుద్రుడు, గుడి నుంచి పుట్టిన నారదు, బటనవేరు నుంచి ఆవిర్భవించిన దక్షుడు బ్రహ్మదేవుడి కుమారుడు, సనక సనందనాథుడు, మరికొందరు మానసపుత్రుడున్నారు. వీళ్ళంతా పురుషులే కాక ఎడమ బొటన వ్రేడు నుంచి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆవిడే దక్ష పత్ని, సర్వాంగ సుందరి. ఆవిడ పేరు వీరిని. అసిక్రీతి అని కూడా ఇంకొక పేరు. వీరిని దక్షులకు నారదుడు జన్మించాడు. దేవర్షి అయ్యా. వ్యాస మహర్షి, ఇది చాలా విచిత్రంగా ఉందేమిటి? వీరిని దక్షులకు నారదుడు జన్మించాడంటున్నావు. ఇంతకు ముందు బ్రహ్మదేవుడి ఒడి నుండి పుట్టాడన్నావు. ఏమిటి వైరుధ్యం అన్న. జనమేజయ, రావాల్సిన అనుమానం నీకు వచ్చిందయ్యా. దీనికి జవాబు చెప్తా. ముందు విను. వీరిని దక్షులను ప్రజాపతి సృష్టి చెయ్యమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించి ఆ దంపతులకు 5,000 మంది సంతానం కలిగి ఈ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు. వీరిని దక్షులారా, భూగోళం ఏ పాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇలా సంతానాన్ని వ్యర్థపరిస్తే ఎలా? చివరికి నవ్వుల పాలవుతారు. గమనించండి. నా మాట విని ముందుగా పృథివీ ప్రమాణాన్ని తెలుసుకోండి, ఆ పైన సంతానోత్పత్తి చెయ్యండి అంటూ అందరూ హర్షిస్తారు. ఏ ఇబ్బందులు ఉండవు. చిక్కులు లేకపోతే చిక్కులు పడతాయి కదా, లేకపోతే చిక్కుల్లో ఉంటారు కదా అని. కువహ ప్రమాణమజ్ఞాత్వాం స్రష్టు కామః ప్రజా కథం లోకానాం హాస్యతాం యూయం గమిష్యధన సంభవ సంశయ పృథివ్యా వై ప్రమాణంతు జ్ఞాత్వా కార్యసముద్యమః కృతాసౌ సిద్ధిమాయాతి నాణ్యధ్యేతి వినిశ్చయః. నారదుడు అలా హెచ్చరించేసరికి దక్ష సుతులు అవును సుమా అని అనుకున్నారు. భూమండలం ఎంత ఉందో తెలుసుకొద్దామని అందరూ తలొక వైపుకు బయలుదేరు. 5,000 మంది వెళ్ళారు. దక్ష ప్రజాపతికి బెంగపట్టు. ఇల్లు బావురుమంటూ ఏం తోచట సరేనని మరికొందరు పుత్రుడిని సృష్టించారు.
వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తాము సంతానాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభించారు. అదొక ఉద్యమంలాగా సాగింది. నారదుడు మళ్ళీ వేళాకోళం చేశారు. మీరంతా మూర్ఖుల్లా ఉన్నారా? చెబుతుంటే వినపడదా? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానోత్పత్తి ఏమిట్రా అని విసుక్కారు. నిజమే కదా అని వీళ్ళు కూడా అన్నయ్యలాగానే తలో దిక్కుకు పోయారు. ఈసారి దక్షుడికి పుత్ర విరహం కోపంగా పడి నారదుణ్ణి శపించి, నా పుత్రుడిని నాశనం చేశావు కనుక నువ్వు నాశనమైపో. దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనుక గర్భవాస దుఃఖాన్ని అనుభవించి, అది కూడా నాకు పుత్ర విరహాన్ని కలిగించావు కనుక నాకే పుత్రుడిగా ఆవిర్భవించు అంటూ శాపం విసిరాడు దక్షుడు. బ్రహ్మదేవుడు ఉత్సంగం నుంచి అయోనిజుడై ఆవిర్భవించిన నారదుడు ఈ శాప కారణంగా గర్భవేశ క్లేశాన్ని అనుభవించి వీరిని దక్ష ప్రజాపతులకు కొడుకుగా పుట్టారు. ఆ పైన దక్షుడు పరమదక్షుడై 60 మంది ఆడపిల్లలను తండ్రి అయ్యారు. వీరిని దేవి తమ స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయి అందరూ పెరిగి పెద్దవాళ్ళే. వీరిలో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపి 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 2 భృగువుకి, 4 అరిష్టనేమికి, 2 అంగీరసుడికి ఇచ్చి వేదోక్త పరిణోత్సవాలు జరిపారు. కొన్నాడు గడిచారుగా యుక్తవస్పురాలైన చివరి 2 కూతుళ్ళని అంగీరసుడికి ఇచ్చి పాణిగ్రహణం చేసి వీళ్ళంతా పౌత్రవతులయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులు, పరస్పర విరోధులు, దేవదానవు. రాగద్వేషాలకు పెట్టింది పేర్లై మహావృతులై నిరంతరం కలహించుకుంటూ ఉన్న సోదరుడు వాడు. అధ్యాయం 1లో 7లో 1 లోకాలు 38 వాటి భావం చెప్పాను. జనమేజయ, నువ్వు అడిగిన సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర ఇక నుంచి ప్రారంభిస్తున్నా. శ్రద్ధగా వినటానికి బాగానే ఉంటుంది. ధర్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో అందుతాయి. తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి అనుగ్రహించి చెప్పగా విన్న పావన చరిత్ర ఇదంతా. సూర్యవంశం దేవతలు దానవులు ఆవిర్భవించారన్నా కదా. ఆ దేవతలలో సుప్రసిద్ధుడు సూర్యుడు. అతనికి వివస్వంతుడనే పేరు కూడా. అతని కుమారుడు వైవస్వతమరు. అతని కొడుకు ఇక్ష్వాకు. సూర్యవంశ వివర్ధనుడు ఇతడే. ఇక్ష్వాకుడి తర్వాత వైవస్వత మనువుకి మరికి 9 మంది పుత్రుడు పుట్టారు. నాభాగా, దృష్ట, శర్యాది, పరిశ్రంత, ప్రాంశువు, నృగుడు, దిష్టుడు, కురూపుడు, పురుషుడు, వృషధ్రుడు అనివాడు. పెద్ద కొడుకైన ఇక్ష్వాకుడికి 100 మంది పుత్రుడు. వారిలో జ్యేష్ఠుడు వికుక్ష. మిగతా 9 ఇక్ష్వాకు సోదరులను గురించి సంగ్రహంగా చెబుతాం. నాభాగుడికి అంబరీషుడు. అతడు ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, మహావీరుడు, ప్రజాపాలన తత్పరుడు. దృష్టిడి కొడుకు దాస్యుడు. ఇతడి దాక్ష ధర్మం కన్నా బ్రాహ్మణ ధర్మం ఎక్కువ. యుద్ధాలంటే భయం, నిరంతరం తపస్సే. తర్వాత కొడుకు అనర్థుడు. సుకన్య అనే కూతురు కూడా రూపలావణ్యవతి. శవనుడనే రాజుకి అంధుడైన ఆ సుందరికి ఇచ్చి వివాహం చేసి శర్యాతి, సుకన్య, శవనులకు గుణశీల సంపన్నుడైన కొడుకు పుట్టాడు. వాడే సులోచనుడు. సూర్యపుత్రుడైన ఆశీస్సుల అశ్వినులతో అన్నింటా సరిపోయేటువంటివా. వ్యాస మహర్షి, ఇక్కడ నాదొక సందేహం. సుకన్య చాలా అందగత్తె అంటున్నావు. అలాంటి సుందరీమణిని ఒక అంధుడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏమిటయ్యా? పాపం. రూపం లేకపోతేనో, గుణం మంచిది కాకపోతేనో ఏదో చేశారంటే అర్థం. అసలు ఈ వివాహానికి అమ్మాయి ఎలా ఒప్పుకుంది అని జనమేజయుడిని అడిగితే చెప్తున్నారు. జనమేజయుడు అడిగి సుకన్య శవనుల కథ. వ్యాసుడు చిన్న నవ్వు నవ్వి వివరాలు చెప్పాడు. జనమేజయ, నీ సందేహం నిజమే.
శర్యాతికి 400 మంది భార్య, అంతా అందగత్తెలే, రాజపుత్రిక. వాళ్ళందరికీ ఒకే ఒక గారాల కూతురు సుకన్య. ఒక రోజున ఈ అమ్మాయి రాజధానికి దగ్గరలో ఉన్న సరోవరానికి వెళ్ళి, అది మానస సరోవరానికి బాగా చాటి వచ్చేటువంటి, రేవుల్లోకి దిగేందుకు వీలుగా మెట్లున్నాయి, స్వచ్ఛమైన నీళ్లు, నీటి పక్షుల కలపూజిత రకరకాల కమలాలు, తుమ్మెదలు 4 వైపులా గట్ల మీద ఎత్తుగా ఒత్తుగా పెరిగిన చెట్టు, వాటిని అద్దుకుని పుష్పించిన లతలు, సుఖతికాలాపాలు. ఆ చెట్ల మధ్యన ఒక శుభ ప్రదేశంలో భార్గవుడైన చవనుడు తపస్సు చేసుకుంటున్నాడు. పరమశాంతుడు, విజన ప్రదేశం కదా అని అక్కడికి చేరి సపోదీక్ష తీసుకున్నాడు. ఇంద్రియాలు నిగ్రహించుకొని నిరాహారుడై మంచినీళ్ళైనా తాగకుండా కూర్చున్న తోట నుండి కదలకుండా మహాదేవిని ఉపాసిస్తుంది. ఆమె చుట్టూ తీగలు, లతలు పెరిగి పొట్టయ్యారు, పిపీలికాలు కూడా అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడని ఎవ్వరూ అనుకోరు కూడా. పై కనిపించడు, అంతా ఒక మట్టి పొట్టు. ఆ ప్రాంతానికి వెళ్ళింది సుకన్య. శర్యాతి తన భార్యలతో కలిసి సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. సుకన్యేమో చెలికెత్తులతో వనవిహారం చేస్తోంది. ఆ పూలు, కాయలు, తుంబు అంతా కోలాహంగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. వాళ్ళ అందెల సవ్వుళ్ళు అడవిలో చాలా సుకుమారంగా మారుమోగుతున్నాయి. సుకన్య కొద్దిగా అలసిపోయి పొట్ట దగ్గర తట్టికెళ్ళబడింది. దాని రంధ్రాల్లో చూపును నిగుడించింది. లోపల ఏవో 2 మెనుగురులు మెరుస్తున్నట్టు అనిపించింది. ఏమిటో తెలుసుకోవాలని అనిపించి ఒక పొడగాటి సన్నటి పొల్లను తీసుకొని పొడవబోయి, అంతలో చవనుడు సుకన్యను చూశాడు. రతీదేవిలా కనిపించింది. ఎండిపోయిన గొంతు పెగల్చుకొని, కళ్యాణి ఏమిటి? విశాలాక్షి, దూరం వెళ్ళి. చంద్రవదన, నేను తపస్విని, వృషోదరి, ఈ పుట్టను నాశనం చెయ్య అని నన్ను హెచ్చరించాడు. అయినా సుకన్య ఆగలేదు. అదేదో వింత తెలుసుకుందామని చాపల్యం కొద్ది రంధ్రాల్లో పొడిచింది. చవనుడు 2 కళ్ళు పోయి. ఏం జరిగిందో తెలుసుకోలేని సుకన్య చెలిగత్తలతో మళ్ళా ఆటల్లో పడి లోపల ఏదో శంకగానే ఉన్న ఆటల్లో మర్చిపో. కళ్ళు పోయిన బాధ తట్టుకోలేక చవనుడు కోపం పొందాడు. ఆ క్షణంలో రాజసైనికులను, పరివారాన్ని, గజాస్వాలను, శక్కుల సూత్ర నిర్బంధం అయిపోయి శర్యాతికి అవి బంధించాయి. భరించలేని ఇబ్బంది. అలాగే రాజధానికి చేరారు. ఏం జరిగింది? ఎవరికి ఏం అపకారం చేశారు? సైనికులు పిలిచాడు, చెప్పారు. సరోవరానికి దగ్గరలో చవనుడు తపస్సు చేసుకుంటున్నాడు. బహుశా మన వాళ్ళలో ఎవరో అతనికి అపకారం చెయ్యడమో అవహేళన చెయ్యటమో జరిగి ఉంటుంది. ఆ తపస్వి కోపించి మనందరికీ మలమూత్ర బంధనం చేసి ఉంటాడు. అధ్యాయం 2లో 65 శ్లోకాల భావమదం. శర్యాది ఇంకా విచారణ కొనసాగిస్తున్నాడు. అందరూ మాకు తెలియదంటున్నారు. సైనికులకు, రాజుగారికి, గజాస్పాలకు శక్కుల్ మూత్రాలు అవ్వడం లేదు. ఇదంతా గమనించిన సుకన్య తండ్రి దగ్గరికి వెళ్ళి పొట్ట రంధ్రాలు తాను పొడిచిన పుల్ల కొన కేసులు అంటిన సంగతి, నీరసంగా ఆహాకారాలు వినిపించిన సంగతి చెప్పి, ఆ పుట్టలో ఎవరు ఉన్నారు, ఏమి జరిగిందో మాత్రం తనకు తెలియని అమాయకంగా చెప్పి, ఎందుకు విషయం అర్థమైంది. వెంటనే పుట్ట చేరాడు. దుఃఖిస్తున్న చెబడులు రంధ్రాల నుంచి కనిపించారు. మెల్లగా వల్మీకాన్ని పగలగొట్టించాడు. శర్యాది సాష్టాంగపడ్డాడు. వినయంగా నమస్కరించి స్తుతించాడు. అజ్ఞానం వల్ల మా అమ్మాయి నీకు తీరని అపకారం చేసింది స్వామి, క్షమి. మహామునీశ్వరుడు క్రోధం ఉండదని విన్నాడు. అమాయకురాలు, చిన్నపిల్ల, మా సుకన్యను క్షమించన్నాడు. అక్రోధనా హి మనయా భవంతీతి మయా సుర తస్మాత్ త్వమసి బాలాయ క్షంతుమర్హసి సాంబ
రాజా, నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి మీద దేనికి కోపం ప్రదర్శించ, ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమీ చింతించలేదు. ఏ పాపం ఎరగని నా కళ్ళు పొడిచిన పాపం బహుశగా నిన్ను నీ వాళ్లను పట్టి పీడిస్తూ ఉన్నట్టు. దేవీ భక్తులకు అపరాధం చేస్తే అంతేనయ్యా, హరిహరాదులైనా సరే సుఖ దుఃఖాలు పాలు కావాల్సిన శాస్తి అనుభవించాలి. ఇప్పుడు నేనేం చెయ్యగలను? ఎలా జీవించాలి? అసలే వృద్ధుణ్ణి. ఇప్పుడు అందుండి నాకు సేవలు ఎవరు చేస్తారు? ఎలా బతుకుతారు? మహర్షి, సేవకులు కావలసిన మందిని నేను నియమిస్తా. భక్తి తాత్పర్యాలతో అహర్నిశలు నీకు సేవలు చేస్తారు. తపస్సులు అల్ప పురోధులన్నారు కదా, ఇంతటితో మమ్మల్ని క్షమించమని మరొకసారి అభ్యర్థిస్తున్నా. మహారాజా, గుడ్డివాణ్ణైపోయా. ఇదా నిర్జనారణ్యం, ఎలా తపస్సు చేసుకోను? నువ్వు సేవకులను నియమిస్తావు సరే, వాళ్ళు శ్రద్ధగా చెయ్యొద్దా? వాళ్ళు నీ వాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటారా? క్షమించమని నిజంగా నువ్వు అడుగుతున్నట్టయితే ఒక పంచె, నీ కుమార్తెను నా సేవకు నియమి. ఇది నాకు హాయిగా ఉంటుంది. నేను సంతృప్తి చెందితే నీకు నై సైనికుడు మూత్రబంధనం తొలగిపోదు. ఆలోచించుకొని కన్యాదానం చెయ్యి, ఇందులో తప్పేం లేదు. నేను తపస్విని. శవనుడు చేసిన ప్రతిపాదన శర్యాది గుండెల్లో ప్రకంపనాలు పుట్టి, ఇస్తానని కానీ ఇవ్వనని కానీ చెప్పను. అంధుడు వృద్ధుడు కూలిపి పైగా తపస్వి ఇతడికి దేవకన్య లాంటి ఈ అమ్మాయినిస్తే సుఖపడుతుందా? అమ్మాయి సుఖం మాట అలా ఉంటూ నేను సుఖంగా జీవించగలను. నా ఆరోగ్యం కుదటపడటానికి కూతురి సుఖాలను త్యాగం చెయ్యను. ఎంత పనికి మారిన వాడైనా ఆ పని చేస్తాడా? మంచి చెడు తెలిసి నేను ఎలా చెయ్యగలను? ఇంతటితో సంసారం ఎలా చేస్తుంది? ఏం సుఖపడుతుంది నా కూతురు? యవ్వనంలో ఉన్న సుందరాంగి తనగిన భర్త కావాలని కోరుకుంటే తప్ప ఇలాంటి వృద్ధుణ్ణి అంధుణ్ణి ఇష్టపడుతుందా? అనురూప భర్త దొరికినా ఆ వయస్సులో మన్మధుణ్ణి తృప్తిపరచడం ఆత్మనుభవం అంటారు కదా. ఇంకా ఇలాంటి మగడితో సంసారం చెప్పాలా? కువాత్మన సుఖార్థాయ పుత్రాస్యం సా పుత్ర్యా సంసారజం సుఖం హరతేల్పమతి పాపు జాసన్నతి శుభాశుభం యవ్వనే దుర్జయ కామో విశేషేణ స్వరూపయ ఆత్మతుల్యం పతిం ప్రాప్య కిము వృద్ధం విలోచన. యవ్వన రూపవతి అయిన అహల్య తపస్సీరుడైన గౌతముకి భార్య అయ్యింది. ఇంద్రుడితో వంచనకు గురైంది. భర్త శరి తన తప్పు తెలుసుకుంది. పశ్చాత్తాప అలాంటి ధర్మ విపర్యాలు జరుగు అనురూప వివాహాల వల్ల. అందువల్ల సుకన్యను ఈ చపరునికి ఇవ్వను. మూత్రబంధ బాధ అనుభవిస్తానని ఒక నిశ్చయానికి వచ్చి మౌనంగా సాలోచనగా నిష్క్రమించి ఇంటికి చేర మంత్రులను సమావేశపరిచారు. ఈ ధర్మ సంకట పరిస్థితిలో మీరంతా ఆలోచించి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. ఏం చెయ్యమంటారో అని అందరూ ముక్తకంఠంగా ఒకే మాట. ఒక కురూపి వృద్ధ తపస్వికి ఇంతటి సుందరాంగి సుకన్యను ఇవ్వమని ఎవరు మాత్రం ఎలా చెప్తారు మహారాజా? శర్యాది ఏ దారి దొరకక మదన పడుతున్న సుకన్యకు సంగతి తెలిసింది. చిన్నగా నవ్వి సరాసరి తండ్రి దగ్గరకు వెళ్ళింది. నాన్న, ఇందులో మీరింతగా మదన పడాల్సిందేం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ మహర్షిని ఓదారు ప్రసన్ను చేసుకుంటా. నందు నేను సమర్పించుకుంటానంది. అమ్మా, ఏమిటి ఈ సాహసం? నువ్వు వృద్ధుడికి పరిచర్యలు చేస్తావా? అందులో మహారణ్యంలో ఒంటరిగా. అతడు అసలే కోపం ఎక్కువ. అంధుడు. ఇవి ఆలోచించావా? ఏ తండ్రి అయినా కన్న కూతురికి, అందగాడికి, యువకుడికి, ధనవంతుడికి, విద్యావంతుడికి, గుణవంతుడికి ఇవ్వాలి అనుకుంటాడే. ఇలాంటి గురువుకి, వృద్ధుడికి, తాపసుకి ఇవ్వాలనుకుంటాడా? కూతురు ఇష్టపడితే మాత్రం తాను ఒప్పుకుంటాడా? నువ్వెక్కడా, చవనుడెక్కడా? ఏ ఒక్క అంశంలో అనురూపకత లేదు కదా. ఎలా అంగీకరించను తల్లి? ఇది అన్యాయం. అంతఃపుర సౌధాల్లో నివసించిన కూతురి అడవుల్లో పర్ణశాలలో నివాసం కల్పించనా? ఇంతకన్నా
నేను నా సైనికులు అనారోగ్యంతో అలా మరణించటమే మంచిది. ఏది జరగాలి రాసి ఉందో అలా జరుగుతుంది. అంతే. నేను బెంబేలు పడిపోయి చూస్తూ నీకు అన్యాయం చెయ్యలేను. అమ్మా, నువ్వు స్థిర చిత్తంతో ఉండు. ఏ అందుడికి నిన్ను ఇవ్వను గాక ఈ రాజ్యం ఈ దేహం ఉంటే ఉండని, పోతే బాధ లేదు. ఇది నా నిర్ణయం, ఇది నా నిశ్చయం. తండ్రి, చవన మహర్షికి చేసుకోవటానికి నేను 3 మాటల ముమ్మాటికి ఇష్టపడతాను. ఏం బాధపడటం లేదు. నన్ను అతనికి ఇచ్చి వివాహం లేదు. నా వల్ల మీకు మీ సైన్యానికి ఏ కష్టం రాకు. మీరంతా సుఖంగా ఉండు. అదొక్కటే నా ఆకాంక్ష. సంతోషంతో నా భర్తకు నేను సేవలు చేసుకు. అతడు పరమ పావనుడు, తపోధనుడు, భక్తి ప్రీతితో సపర్యలు చేసి వృద్ధికి సహాయపడటంలో ఉన్న సంతృప్తిని నన్ను పొందనివ్వండి. నాకు భోగాల మీద కోరిక లేదు. వ్యస్త చిత్తంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్వస్థ చిత్తంతో ఈ మాట అంటున్నాను. నన్ను అనుమతించండి. సుకన్య అంత దృఢంగా తన నిశ్చయాన్ని ప్రకటిస్తే విన్న మంత్రులు సామంతులు అంతా ఆశ్చర్యపోయి యర్యాది కాసేపు బాధపడిన చివరికి సంతోషించి పుత్రికను తీసుకొని వెంటనే చవరుడు దర్శించారు. సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, ఇదిగో మా అమ్మాయి సుకన్య, నీకు సమర్పిస్తున్నా స్వీకరి అని అప్పగించాడు. చవరుడు సంబరపడి ముసిముసిలి నవ్వును చెల్లించాడు. శర్యాది తెచ్చిన కారణలన్నింటినీ తిరస్కరించి సుకన్యను మాత్రం తీసుకున్నాడు. అప్పుడు ప్రసన్నుడు కావడంతో రాజుకు సైనికులకు శక్సమోత్తర బంధనం ఆగిపోయి తర్వాతి మహారాజు గృహోన్ముఖుడై బయలుదేరుతుండగా సుకన్య అంది, తండ్రి, నా భూషణాలు చేనాంబరాలు అన్నీ వెనక్కి తీసుకొని వెళ్ళు. నారచీరలు కొన్నింటి ఇప్పించి సార్, మునిపత్తిని కదా, ఆ ఈ క్షణం నుండి అందుకని అవే అవకలాలు ధరి భర్తతో పాటు తపస్సు చేస్తా. నీ కీర్తిని, నీ వంశ గౌరవాన్ని నిలబెడతాను. భూలోకాల్లో నిలబెడతాను. సుఖం కోసం ఇప్పటి నుంచే జీవిక ప్రారంభిస్తాను. అహర్నిశలు అదే మార్గంలో ప్రయాణిస్తాను. కురూపి వృద్ధతాపదికి కన్న బిడ్డని ఇచ్చాని అని నువ్వు ఏమీ దిగులు పెట్టుకోకు, బెంగపడ. వశిష్ఠుడికి అరుంధతిలాగా, అత్రి మహర్షికి అనసూయలాగా నేను ఈ చవన మహర్షికి ధర్మపత్నినై కీర్తి ప్రతిష్టలు పొందుతాను. నీకు పేరు ప్రఖ్యాతి తెస్తా. మరోలా ప్రపంచి అప్రతిష్ట తెస్తానని భయపడకు. పతివ్రత మార్గం కళలో కూడా వదలను. ఇది నా ప్రతిజ్ఞ. పరమధర్మజ్ఞుడ శర్యాది ఆ మాటలకు కుమిలిపోయాడు. దారుణంగా ఏడ్చేశాడు. గత్యంతరం లేదన్నట్టు నారచీరలు తెప్పించింది. సుకన్య వాటిని సంతోషంగా కట్టుకుంది. ముంటి మీద నగలన్నీ తీసేసింది. వారు ముడి చుట్టింది. నారచీరలు కట్టింది. పట్టుపట్టాలు రత్నాంబరాలు తండ్రికి అప్పపం చేసింది. శర్యాది ముఖం పారిపోయింది. మాటరాలా, అడుగు ముందు కదలా, శిలా ప్రతిమలా నిలబడి అంతఃపుర కాంతలు ఈ దృశ్యాన్ని చూసి హృదయ విదారకంగా ఏడ్చేశారు. ఓదార్చేందుకు ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు. విలపించి అలసిపోయిన రాజకాంతలను చివరికి మంత్రుడు ఓదార్చి తీసుకెళ్ళి గుండె చెక్కబట్టుకొని అందరూ రాజధానికి బయలుదేరారు. రాజపుత్రిని ఒక మునిరాజుకు సమర్పించి వెరువెక్కిన హృదయాలతో మెల్లగా రాజధానికి చేరారు. 3వ అధ్యాయం 64 శ్లోకాల భావం. సుకన్యాదేవి పూర్తిగా పతి సేవలో నిమగ్నురాలై ధర్మతత్పురాలై అగ్నులను అర్చిస్తోంది. కందమూల ఫలాలు ఏరి తెచ్చి భర్తకు అందిస్తోంది. ఉదయమే వేడి నీళ్లతో స్నానం చెయ్యి వల్కలాలు ధరింపజేసి శుభ్ర ప్రదేశంలో ఆసనంపై కూర్చోబెట్టి దర్భలు, కమండలోదకాలు మొదలైన పూజా సామగ్రి అందించి దగ్గర నిలబడి నిత్యకృత్యాలు చేస్తోంది. అడవిలో గాలించి నీవార ధాన్యం తెచ్చి ఎండబోసి దంచి రుచిగా వండి పెడుతోంది. పక్వ ఫలాలు భుజింపజేస్తోంది.
భోజనం అయ్యాక ఆచమనానికి నీళ్లు అంది కాళ్ళు చేతులు కడిగి తాంబూలం బంది తీసుకొచ్చి శుభ్రాస్థరణం మీద విశ్రమింపచేసి వింజామర వీస్తోంది. ఆ పైన పతి అనుమతి తీసుకొని తాను వెళ్ళి శరీర సాధనంగా 2 మెతుకులలో 4 ఫలాలు నోట్లో వేసుకుంటూ మళ్ళీ వచ్చి భర్త సన్నిధిలో కూర్చొని ఏమి ఆజ్ఞ అని ఎదురు చూస్తూ కాళ్ళు వత్తనా, మంచినీళ్ళు కావాలా ఇత్యాది అవసరాలని తెలుసుకుంటారు. సాయంకాల హోమాలకు పూజలకు సంభారాలు సమకూరు నైవేద్యాలకు ఫలాలు సిద్ధం చేసి అన్నీ అందిస్తూ పూజలు నిర్వహిస్తారు. ముగిశాక నివేదిత ఫలాలను ప్రసాదంగా తినిపిస్తూ మెత్తని శయ్య ఏర్పరిచి పడుకోబెట్టు కాళ్ళు పట్టి భర్తకు సుఖనిద్ర పట్టేట్టు చేస్తారు. భర్త అడిగితే కుల స్త్రీ ధర్మాన్ని కాదనకుండా నిర్వహిస్తారు. అతడి పాదాల చెంత తాను నడుంగోడు. అర్ధరాత్రి అపరాత్రి భర్త నిద్రలేసి అరికెలికి తాను లేచి వింజామర శీతాకాలమైతే పుడకలతో సన్న మంట రగిల్చి వెచ్చదనం కలిగిస్తారు. తెల్లవారుజామున పతి నిద్ర లేచేసరికే తాను శుచి అయి భర్తకు కాలకృత్యాల కోసం పాత్రలో నీళ్లు మట్టి ముద్ద సిద్ధం చేసి అందిస్తారు. తానే కూడా ఉండి దూర భూమికి తీసుకువెళ్తా అక్కడ కూర్చోబెట్టి తాను చాటున నిలబడు. ముగించుకున్నాడని తెలిసాక దగ్గరికి వెళ్ళి పాత్రను అందుకుని నడిపించుకొని పన్నశాలకు తీసుకొని అరుగు మీద కూర్చోబెట్టి కాళ్ళు శుభ్రం కడిగి ఆచమనం బంధించి దంతకాష్టంతో ధావనం చేయి. గోరువెత్తని శుద్ధోదకంతో స్నానం చేయి. స్నానం చేస్తూ అవసరమైన మంత్రాలు శమనుడు మనం చేసుకుంటా. ఇది సంధ్యా సమయం, ఇది హోమకాలం అంటూ తెలియపరిచి ఆయా విధులను క్రమం తప్పకుండా జరిగేటట్టుగా నిర్విఘ్నంగా కనిపిస్తుంది. అటువంటి దినచర్యతో సుకన్యాదేవి శ్రవణ మహర్షిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఆరాధిస్తూ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే అతిథి మహర్షులకు ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుపుతోంది. ఆనందంగా కాలం గడుపుతా. సుకన్య నా సత్య సంవ ఒక రోజున యౌవన సంపన్నులు రవిపుత్రుడు అయిన అశ్వినుడు నా సత్యులు అంటారు. వాళ్ళు క్రీడా వినోద పరాయణులై ఆశ్రమం దగ్గరికి వచ్చి సమీప సరోవరంలో స్నానం చేసి తడి బట్టలతో మడిగా ఆశ్రమానికి నీళ్లు తీసుకువెళ్తున్న సుకన్యాదేవిని చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యాన్ని ముగ్ధులయ్య దగ్గరగా వెళ్ళి గజగామిని ఒక్క క్షణం ఆగు, మేమిద్దరం దేవపుత్రుల, నిజం చెప్పు, నువ్వు ఎవరి అమ్మాయివి, నీ భర్త ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఒంటరిగా స్నానానికి వచ్చావంటే ఏమిటి కదా, మరొక లక్ష్మీదేవిలా ఉన్నావు, నీ విషయమంతా తెలుసుకోవాలనుకుంటున్నా, నీ సుకుమారమైన పాదాలు ఈ కఠిన నేల మీద నడుస్తుంటే మాకు గుండెలు తరుక్కుపోతున్నాయి. నువ్వు విమానాల్లో తిరగాల్సిన దానివి, ఇలా బట్టి కాళ్లతో నేల మీద తిరగటం కాదు. అయినా అనావిష్కృతమైన ఈ అడవిలో ఇలా ఎందుకుంటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, 100 మంది దాసీలతో ఉండాల్సినదావి, రాకుమారివో అప్సరసవో, తల్లిదండ్రులు ఎవరో కానీ పరమధన్యులు, నీ పతిదేవుడి అదృష్టాన్ని వర్ణించి ఏం చెప్పడం నా వల్ల కాదు. నీ కదలాడుతున్న పాదాలు ఈ భూమిని దేవలోకం కన్నా పావనం చేస్తు. దేవలోకాధికా భూమి రియం చైవ సులోచనే ప్రచరంచరణ్యేస్య పంపావయంతి భూత సౌభాగ్యాచ మృగ కాము ఏ త్వాం పశ్యంతి వై ఏ చాన్యే పక్షిణః సర్వే భూరియం చాతి పావన. ఈ అడవిలో రోజు నిన్ను తనివి తేరా చూడగలుగుతాను. ఈ పక్షులు మృగాలు ఎంత అదృష్టం చేసుకున్నాయో, నిరంతరం నీ స్పర్శ అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైందో. ఏ సులోచనే, పొగడ్తలకేం కానీ సత్యం చెప్పు, తల్లిదండ్రులెవరు,
భర్త ఎవరు, ఎక్కడున్నాడు, అతన్ని చూడాలి. హఠాత్తుగా ఎదురైన ఈ పరిస్థితి రవ్వంత నివ్వెరపోయింది సుఖం. తడి బట్టలతో పరపురుషుల కడబడకుండా సిగ్గు. అయినా తనని తాను నిబ్బరించుకొని బదులు, నేను శర్యాతి తనయను, శవన మహర్షి భార్యను. తండ్రి గారు నన్ను వారికి ఇచ్చి వివాహం చేశారు. నా భర్త అంధుడు, వృద్ధుడు, మహాతపస్ పతివ్రత నై శవన మహర్షికి అహోరాత్రాలు సేవలు చేస్తూ ఆనందిస్తున్నా. ఇంతకీ మీరిద్దరూ ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చిన? దగ్గరలోనే ఉంది మా ఆశ్రమం. నా పతిదేవుణ్ణి దర్శించాలన్నారు కదా, రండి ఆశ్రమానికి వెళదాం, పావనం చేద్దురుగా, మహర్షిని చూద్దురుగా. అది ఆదరంగా ఆహ్వానించింది. దస్సుడు అశ్విని తడబడ్డ, కొంచెం తటపటాయించి డింకంగా సంభాషణ పొదలువే. అయ్యో, మీ నాన్న నిన్ను తపస్సుకి ఇచ్చి చేశాడా? ఎంత కఠినాత్ముడు! నువ్వు చూస్తే ఈ అడవిలో నేల మీద నడుస్తున్న మెరుపు తీగలాగా మెరిసిపోతున్నావు. దేవలోకంలో కూడా నీలాంటి సుందరాంగి లేదంటే నమ్ము. ఈ నారచీరలు కాదు, నువ్వు దివ్యాంబరాలు ధరించాలి. వాటికే నువ్వు తగు. రత్నాభరణాలు జల అలంకరించుకొని తుమ్మెదల్లాంటి ముంగురుడు ముఖం పద్మం మీద నాట్యం చేస్తుండే నీ రూపం చూడ రంభాది అప్సరసలు తలదించుకోవాలి. ఆహా, బ్రహ్మదేవుడు ఎంత దుర్మార్గుడు! నీకు ఇలా నట్టడివిలో కాపురం రజల. అది ఒక జడదారి అంధుడికి, వృద్ధుడికి భార్యపై పడి ఉండే అదృష్టం కల్పించాడు. అవస్థ దారుణం. భావిని, ఇది మహాదారు. విశాల నయన నాట్యశాస్త్ర పండితురాల్లా కనిపిస్తున్నావు. నువ్వు ఆ కళ్ళు లేని కబోదికి పరిచర్యలు చెయ్యడం. మరి మన్మధుడి బాణాలు ఎవరి మీద పడుతున్నట్టు ఏమవుతున్నా? ఓ నవయౌవన, జీవితాన్ని ఇక వృధా చేసుకో. నీకు తగిన మరొక అందగాడిని పతిగా బయట. నీకు ఈ వనవాసం, నారచీరలు, తపోదీక్షలు ఎంత మాత్రం పనికిరా. ఇది మా ఖచ్చితమైన ఇదిగో మేమిద్దరం ఉన్న ఎవరినో ఒకరిని వరించి ఆ ముసలివాడికి ఇంకా ఎంతకాలం సేవలు చేస్తా? ఏం చేసినా ఏం బాగుకుంటా? ఒక ముచ్చట అచ్చట సుందరాంగి భార్యగా పొందగానే సరిపోయిందా? పాలనా పాలనా చూడద్దా? పోషించలేని మగడు ఒక మగడేనా? నిన్ను సంరక్షించలేని ఆ నిర్భాగ్యుణ్ణి వదిలివే. మాలో ఒకడిని వరించి సర్వ సుఖాలు భోగాలు అనుభవించి. యవ్వనం స్థిరంగా కూర్చోదు కదా, పిచ్చిదానా అదొక ప్రవాహం. గడిచిపోయాక విచారిస్తావు, అప్పుడు ఏం ప్రయోజనం ఉండదు. తెలుసుకో, మా మాట విను. చైత్ర రథంలోనూ వందన వనంలోనూ విహరి. నీ శుభలక్షణాలు చెబుతూనే ఉన్నాయి. నువ్వు రాకుమారివై రాజభోగాలు సవి చూసిన దాని. ఈ విజన అరణ్యంలో అసలు ఎలా కాలం గడుపుతున్నావు? మాకైతే ఏమీ అర్థం కావట. ఓ పికభాషిని, చారువదన, మృగశావక చంచలానయన, ఓ రాకుమారి, దేవలోక భోగభాగ్యాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. అందుకో, ఈ వనవాసము, వృద్ధ అంధసేవ నీకు దుఃఖం కనిపించడం లేదా? వయస్సుని మనస్సుని వంచుకో. ధైర్యంగా బయటపడు. మాలో ఒక్కరిని వర్ణించు, అంగీకరించు. ఆలస్యం చెయ్యకు, త్వరపడు. చంద్రముఖి, నువ్వు మల్లె పువ్వు కంటే సుకుమారి. నీళ్లు మొయ్యడము, పళ్ళు తేవడమే ఈ చాకరీ సేవలు చేయించుకోవలసిన దానివి తప్ప చెయ్యాల్సిన దానివి కా. అధ్యాయం 4లో 56 శ్లోకాల భావమదం. దస్సుల మాటలకు అశ్వినుడు, నా సత్యులు అంటే దస్సులు. స్వకంజకు భయం వేసి వణికిపోయి ఎలాగో ధైర్యం కూడబెట్టుకొని మితంగా జవాబు చెప్పారు. మహానుభావులారా, మీరు దేవత, సూర్య భగవానుడి సాక్షాత్తు సర్వజ్ఞుడు, స్వర సమ్మతుడు. నా వంటి సౌశల్యవతిని మీరు ఇలా భావించడం తప్పు. స్వయంగా ఇష్టపడి పెద్దల సమ్మతితో ఒక యోగీశ్వరుని పెళ్ళాడని నేను అపమార్గం తొక్కలేను. సర్వలోక ద్రష్ట కర్మ సాక్షి
అయిన దివాకరుడికి పుత్రుడై జన్మించిన మీరు ఇలా మాట్లాడకూడదు, సమంజసం కాదు. నేను కులస్త్రీ, భర్తను వదిలిపెట్టి పరుణ్ణి వరిస్తానా? ఈ మాట అనడానికి నోరెలా వచ్చిందయ్యా మీకు? అసారమైన ఈ సంసారంలో ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఇక చాలు, సంతోషించాను. నీ తెలివిత మర్యాదగా వచ్చిన దారి వెళ్ళండి, లేదంటే శపిస్తా. జాగ్రత్త, నేను సుకన్యను, శర్యాతి మహారాజు కూతుర్ని, శవన మహర్షి ఇల్లాలిని. యదీశం గచ్చతం దేవో శాపం దాస్యామి వా మఘౌ, సుకన్యాగం చ శర్యాదే పతిభక్తి పరాయణ. నా సత్యుడు నివ్వెరపోయ, ఈవిడే శపిస్తుందో శవనుడో శపిస్తాడు అని భయపడి తెలివిగా ఈవిడ్ని ప్రసన్నురాలు చేసుకొని తప్పించుకుందామని నిశ్చయించి దేవి మహిమతో పరీక్షలో నెగ్గిన సుఖ సాధ్వీమణి, విజయం సాధించావు. నీ సౌశల్యానికి ప్రసన్నులమయ్యాం. నీ శ్రేయస్సు కోరిన వాళ్ళం ఏదైనా వరం కోరుకో, ఇస్తాం. మేము అశ్వినులం, దేవవైద్యులం. తెలుసు కదా, నీ భర్తను రూప యౌవన సంపన్నుడే యువకుణ్ణిగా మార్చేస్తాం, మాతో సమానుణ్ణి చేస్తాం. అప్పుడు మా ముగ్గురిలో నీ భర్తను గుర్తుపట్టి నీ చాతుర్యం చూపించు సంతోషిస్తాం. ఆశ్చర్యపోవటం సుకన్యవంతై త్వరగా వెళ్ళి అద్భుతాన్ని తన భర్తకు చెప్పి, నాథా, ఇప్పుడు నా కర్తవ్యం ఏమి? దేవమాయ దుర్జ్ఞేయమంట. ఇదేమన్నా అశ్వినుల కపటోపాయమా? నాకేం అర్థం కావటం లేదంతా అయోమయంగా. నువ్వు సర్వజ్ఞుడివి, ఆజ్ఞాపి. నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తా. నీ అభీప్సతమేమిటో తెలియజేయే. కాంతా, వెంటనే వెళ్ళి ఆ దేవవైద్యులను నా మాటగా ఆహ్వాని ఇక్కడికి తీసుకురా. అందులో ఆలోచించాల్సిందేం లేదు. వారి చెప్పినట్టు చెయ్యి అని అనుమతించాడు శవన్. సుకన్య త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సూర్యపుత్రులారా, మీ షరతులకు అంగీకరిస్తున్నారు. మా ఆశ్రమానికి వచ్చి నా భర్తను మీతో సాటి వచ్చేలా మార్చారు. ఆమెతో అశ్వినులిద్దరూ శవన మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అతన్ని సమీప సరోవరానికి తీసుకురమ్మని తాము ముందు నడిచారు. సరోవరంలో దిగి స్నానం చెయ్యమన్నారు. శవనుడు నీళ్లలోకి దిగాడు. అతనికి వెనకగా అశ్వినుడు దిగారు. ముగ్గురు ఒక్కసారి మునిగారు. లేచేసరికి ముగ్గురు సమాన రూప యౌవన సౌందర్యాలతో కనిపించారు. సుకన్యాదేవి తన కళ్ళను తానే నమ్మలేకపోయి ఆనంద బాష్పాలు కమ్ముతున్నాయి. బొమ్మలా నిలబడి, వరవనిది, ఈ ముగ్గురిలో నీకు నచ్చిన భర్తను వరి, అత్యంత ప్రీతిపాత్రుడెవరో గుర్తించన్నారు. ముగ్గురు కలిసి ఒకే కంఠంతో. కంఠస్వరాలు కూడా ఒక్కలాగే. సుకన్యాదేవికి ఇదొక పెద్ద పరీక్షే. సంశయంలో పడింది. భర్తను గుర్తుపట్టలేక మదనమే. ఏం చెయ్యను? ఈ దేవతలు ఇంద్రజాలం కల్పించారు. నాకు ఇది పరమ మరణావస్థలాగా ఉంది. పొరపాటున అశ్విన్లో ఒకరిని వరించానంటే ఎంత ప్రమాదం జరుగుతుంది, ఎలా అనుకుంటుంది. ఎంతకీ తెమల దారి దొరకల. విశ్వేశ్వరుని ధ్యానించింది. మా నువ్వేది, నా పాతివ్రత్యాన్ని కాపాడు. నీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నమః పద్మోద్భవేదే, నమః శంకర వల్లభే, విష్ణుప్రియే నమో లక్ష్మీ వేదమాత. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కన్న తల్లి, జగత్తును సృష్టించి రక్షించే జగన్మాతవు, పూర్ణ ప్రకృతివి, సర్వేశ్వరి, అజ్ఞాస్వరూపి, పురుష ప్రియదర్శనము, ముక్తి ప్రదాయి, యోగీశ్వరులకు సిద్ధిప్రదవు, అజ్ఞానులకు దుఃఖప్రదవు, భక్తులకు జయప్రదవు, కీర్తిప్రదవు. అమ్మా, నిన్ను శరణు వేడుతున్న, ప్రసన్నురాలినై ప్రార్థిస్తున్నా. శోకసాగరంలో మునిగిపోయా. నా భర్తను నాకు చూపి గుర్తించే శక్తి అనుగ్రహి. దేవతల చరిత్ర పరమ కుటిల. మోహపడి ఎవరిని వరిస్తాను అని భయం. నా పతి దతి ధర్మం నువ్వు ఎరుగుదువు సర్వజ్ఞ. నా భర్తను నాకు చూపించు అని ప్రార్థి
అమ్మవారు కరుణించింది. సుకన్యాదేవి హృదయంలో త్రిపుర సుందరి నిలిచింది. భర్తను గుర్తుపట్టే జ్ఞానాన్ని అనుగ్రహించి వెంటనే ఆ సాధ్వీయమని శబనుణ్ణి వరించింది. అశ్వినులు సంతోషించారు, పాతివ్రత్యాన్ని అభినందించారు. ఫలాన్ని సఫలం చేసి వీట్కోరు తీసుకు అందమైన రూపు, స్పష్టమైన చూపు పొందిన చెబలు నవయౌవనుడు సంబరం పడుతూ, నా సత్యులారా, ఎంతటి మహోపకారం చేశారు. సంసార సుఖాలను పొందే అవకాశం కల్పించారు. ఇంతకాలం అంధుణ్ణి వృద్ధుణ్ణి భోగహీనుడు ఈ సుందరాంగిని వివాహం చేసి హింస పెడుతున్నానే అని గుండెల్లో దిగులు పడేవాడు. నాలో నేనే దుఃఖించేవాడు. మీరు చూపిచ్చారు, యవ్వనం ఇచ్చారు, అద్భుతమైన రూపం కూడా ఇచ్చారు. మీకు ప్రత్యుపకారం చెయ్యాలను ఉపకారం చేసిన మిత్రుడి ప్రత్యుపకారం చెయ్యని వాడు నీచుడు, వాడి జన్మ వ్యర్థం. రుణగ్రస్తుడైన ఉపకారిని మిత్రేయు న ఉపకర్యాత్ కథంచన్ తం ధిగస్తు వరం దేవా నరం దేవా భవేచ రుణవాన్ భువి. అంచేతవు అశ్వినులారా, మీరు కోరుకున్నది ఏదైనా ఇవ్వాలని నా కోరిక. రుణం తీర్చుకోనివ్వ. సురాసురులకు అలభ్యమైన వినూతనమైంది మీ ఇష్టం ఏదైనా కోరు అని చవనుడు నిర్బంధిస్తే, మహర్షి, మా తండ్రి గారి అనుగ్రహం వల్ల మాకు కావలసినవన్నీ పుష్కలంగా లభిస్తూనే కోరుకోవాల్సింది ఏమీ లేదు. అయినా మీ సంతృప్తి కోసం ఒకటి అడుగుతాను, నెరవేరు. దేవతలతో సోమపానం చెయ్యాలని మా చిరకాల వాంఛ. దేవ వైద్యులం కనుక మాకు అది నిషిద్ధ వస్తువై. మేరు పర్వతం మీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన దేవేంద్రుడు మా ఇద్దరిని నిషేధం విధించారు. అప్పటి నుంచి మాకు అది తీరని కోరిక. నువ్వేమన్నా తీర్చగలిగితే తీర్చు, చిన్న కోరికై కదా అని. అశ్వినులారా, అదంతటి మహాభాగ్యం తప్పక తీరుస్తా. మిమ్మల్ని సోమపాయుణ్ణి చేస్తా. ఇంద్రుడికి కోపం వస్తే రాగా అతడి సమక్షంలోనే మాట నిలబెట్టుకోండి. మా మామగారు శర్యాతిరాజు త్వరలో ఒక మహాయజ్ఞం చేస్తాడు. అప్పుడు మీ కోరిక తీరుస్తా. ఇది ఆ వాగ్దానం అన్నాడు. అశ్వినుడు సంతోషించి వెళ్ళిపోయాడు. సుకన్యా చవనుడు ఆశ్రమం చేయరా. అధ్యాయం 5 శ్లోకాలు 58. వ్యాస మహర్షి సూర్యవంశ చరిత్రను చెబుతుండగా శర్యాది విషయం వచ్చి సుకన్యా చవనుల కథ చెప్పారు. జనమేజయుడు మళ్ళా శ్రద్ధగా విన్నాడు. ఈ కథలో మరికొన్ని వివరాలు అడిగారు. వ్యాస మహర్షి, దేవ వైద్యులకు చవనుడు సోమరసం తాగించాడా, లేకపోతే పుప్పు అన్నాడు. మరి ఇంద్రుడు కోపించలేదా? దేవరాజ బలంతో మానుష బలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలం కలిగిస్తోంది, వివరించవా? జనమేజయ, తప్పకుండా విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్యలాంటి సుకన్యతో శవన మహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు సుందరాకారుడయ్యాడు. శర్యాది దంపతులకు ఇంకా తెలియలేదు. శర్యాది సుకన్యను శంకి. ఒకనాడు శర్యాది భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరకు, మహారాజా, బంగారం లాంటి అమ్మాయి ఒక వృద్ధ తాపసికి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలా కాలమైంది. ఎలా ఉందో, జీవించిందో, మరణించిందో కుశల వార్తలేమీ లేవు. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదా? కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చి తల్లి మొగుడి సేవలతో అడవుల్లో చిక్కి శల్యమైపోయిండొచ్చు. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను, చూడాలనిపిస్తోంది. నార చీరలతో, కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతోందో, ఎలా వేగుతుందో అని కళ్ళ నీళ్లు పెట్టి శర్యాది వెంటనే ఒప్పుకున్నాడు. ఆ రోజే వెడదాం, ఇద్దరం కలిసి వెడదాం, అమ్మాయిని అల్లుడిని చూసొద్దాం అని ఓదార్చుడు. రథం సిద్ధమైంది.
ఆశ్రమం చేరాడు నవయౌవన సంపన్నుడే. దేవపుత్రుడిలా వెలిగిపోయి కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్న చవన మౌనీశ్వరుని చూశారు. ఇద్దరూ క్షణకాలం ఇదేమి ఈ సుందరాకారుడెవడు? చీచి, ఎంత మహాపాపం చేసింది మనమ్మాయి! లోకానికి తెలిస్తే ఎంత అప్రదిష్ట! గుడ్డి మగణ్ణి చంపేసి ఈ అందగాడితో కాపురం వెలిగిస్తోందా? కామపీడితురాల ఎంత పని చేసిందా? అవును, ఎంతటి వారికైనా యౌవనంలో మన్మధుడు అతి దుస్సహదుడు కదా. మనువంశానికి పెద్ద కళంకం మాయని మచ్చ తెచ్చి దుస్సహోయం పుష్పధన్వా విశేషణ చ యౌవనే కులే కళంకస్సు మహానాయ మానవే కృత. కన్న కూతురు కళంకిని అయ్యిందంటే ఆ తండ్రి జీవితం పరమ కుచ్చితం. అన్ని పాపాలు మూటగట్టుకొని ఏడిపించటానికే పుడతారు కూతురు. నేను పొరపాటు చేశా. నా స్వార్థం కోసం వృద్ధ అంధ తపస్వికి కట్టబెట్టాము. అన్ని విధాల చూసి కన్యాదానం చెయ్యాలంట. నేను చేసిన దానికి తగిన ఫలితమే వచ్చింది. కన్యాయోగ్యాయ దాతవ్యా పిత్ర సర్వాత్మనాకిల తాదృశం హి ఫలం ప్రాప్తం యాదృశం వై కృతం మయ. ఈ దుశ్శీలను ఎవరు ఏం చేసినా పాపం లేదు, నరికెయ్య. కానీ స్త్రీ హత్య పాతకం అంటుకుంటుంది. అందులో కన్న కూతుర్ని చంపటం మరి నిష్కలంకమైన మనువంశాన్ని నా చేతులతో నేనే కళంకం తెచ్చిన వాణ్ణకు. లోకోపవాదానికి భయపడిన ప్రేమానురాగాలకి కట్టుబడిన ఏం చెయ్యాలో నాకు తోచటం లేదు. శర్యాది మహారాజు అలా మల్ల గుర్రాలు పడు. రాజదంపతులు రథం దిగకుండా ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉండిపోయారు. ఇంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాది పర్ణశాల నుంచి బయటికి వెళ్ళి రథంలో నిలబడ్డ తల్లిదండ్రులను చూసి ఆనందం ఆపుకోలేక పరుగున వచ్చి, రండి రండి, ఇక్కడే ఆగిపోయారే, ఏమిటి అలా ఉన్నావు? ఏదో లోపల నలిగిపోతున్నంటావు. మనపడి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంకా ఇప్పుడు వదిలిపోతుందని రండి. అడిగో నా భర్త నమస్కరించారు. మండిపోతోంది శర్య. కూతురి మాటలకు ఆశ్చర్యపడి అడ్డు దిగి, ఏడీ చవరు వృద్ధుడు అంధుడు అయిన తాపసుడి ఎక్కడున్నా ఈ మదోన్మత్తుడైన యువకుడెవడు? నాకేదో అనుమానం. దుస్తురాల మహర్షిని చంపేసి కామాంధురాలపై ఈ కొత్త మొగుడితో కొలుకుతున్నావు. కుల వినాశి, ఎంత మహాపాపం చేశావే! కొరటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాప సముద్రుడు నేనే కాదు, ఇక్ష్వాకు వంశమంతా మునిగ్గు. ఈ సుందరాకారుడు కనపడుతున్నాడు. శబరుడు ఎక్కడి అడికెడక. సుకన్యాదేవి ఒక్క పెద్దున నవ్వేసి తల్లిదండ్రుల కుడి ఎడమ చేతుని తమ కుడి చేతుల్లో పెట్టి నవ్వుతూనే ఆశ్రమం లోపలికి నడిపించుకొని, నాన్న, ఈయనే మీ అల్లుడు శవన మహర్షి, అనుమానించక్కల. ఇది పచ్చి నిజం. అశ్విని దేవతలు అనుగ్రహించి వీరికి దివ్య రూపం ప్రసాదించారు. తండ్రి, నేను నీ కూతుర్ని కానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? బహుశా వీరి రూపం నిన్ను భ్రమ పెట్టివని. భార్గవ వంశోద్భవుడైన ఈ చవన మహర్షికి నమస్కరించి అడుగు, జరిగినంత వారే చెబుతారు అని అర్ఘపాద్యాలు తేవటం కోసం లోపలి శర్యాతి మనస్సు కుదరబడి దివ్య రూపధారికి నమస్కరించాడు. దగ్గరలో నిలబడ్డాడు. ఏం జరిగిందో వివరంగా చెప్పు, దుఃఖపడతానున్నాడు. చవరుడు చిరునవ్వులు నవ్వి జరిగిన కథంతా చెప్పాడు. మహారాజా, నాకు ఎంతటి ఉపకారం చేసిన అశ్వినులకు వరంగా నేను చెయ్యాల్సిన ప్రత్యుపకారం ఒకటి కొని. నువ్వు చేసే యజ్ఞంలో వాళ్ళిద్దరి చేత సోమపానం చేయిస్తానన్న, అది మనం నెరవేర్చాలి. అప్పటికి నా మనస్సు నీ మనస్సులో అనుమానాలన్నీ తొలగిపోయి ఉంటాయనుకుంటా. ఇంకా అలా నిలబడే ఉన్నారే. ఇదిగో ఇలా వచ్చి పరిశుభ్రమైన ఆసనాల మీద కూర్చోండన్నాడు అల్లుడు. రాజదంపతులు కలత చేరారు. ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి లోపలికి వచ్చి అతిథి మర్యాదలు చేసి హాయిగా అందరూ కూర్చున్నారు. పరస్పరం ఆనందదాయకమైన సుఖ ప్రసంగాలు చేసుకున్నారు.
కళ్యాణమయ గాథలు ఒలకబోసుకున్న అశ్విని దేవతల సోమపాన అర్హత ఎలా వచ్చిందో రేపు మనం తెలుసుకుందాం.